జర్నలిస్టు కుటుంబాలను ఆదుకోవడంలో శేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ ఎప్పుడు ముందుంటుందని మరోసారి చాటి చెప్పింది. గత కొన్ని నెలల క్రితం ఔటర్ రింగ్ రోడ్డు మీద జరిగిన రోడ్డు ప్రమాదంలో శేర్లింగంపల్లికి చెందిన తెలంగాణ ప్రస్థానం రిపోర్టర్ బి శ్రీనివాస్ మృతి చెందాడు. దీంతో చనిపోయిన శ్రీనివాస్ కుటుంబాన్ని ఆదుకునేందుకు శేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ ముందుకు వచ్చింది. టీయూడబ్ల్యూజే రాష్ట్ర జిల్లా నాయకుల సహకారంతో శేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయలను సేకరించింది. ఈ మేరకు పాపిరెడ్డి నగర్ కాలనీలో శ్రీనివాస్ ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లా నారాయణ, ప్రధాన కార్యదర్శి ఆస్కన్ మారుతి సాగర్, రాష్ట్ర నాయకులు పైల విఠల్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఉపరి శేఖర్ సాగర్, ఉపాధ్యక్షుడు గంట్ల రాజిరెడ్డి, శేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉపరి రమేష్ సాగర్ల చేతుల మీదుగా శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు 5 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. చాలా సార్లు చూసినాను. ఇదివరకు కూడా మీరు ఇట్లాంటి మీ జర్నలిస్టులని చనిపోయిన కుటుంబాలను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. 4-5 సంఘటనల్లో ఇక్కడికి వచ్చి కుటుంబాలను ఆదుకోవడం ఇదేం కూడా ఒక మంచి సంప్రదాయం. జర్నలిస్ట్ కుటుంబాలను జర్నలిస్టులే ఆదుకోవడం, అట్లాగే ప్రభుత్వం తరఫున కూడా వచ్చిన అన్ని వాటిని కూడా శ్రద్ధపట్టి ఇప్పుడు ఆ పెన్షన్ కూడా 5 సంవత్సరాలు వస్తుంది. అనేది మీడియా కార్డు నుంచి వచ్చిన పెన్షన్ 1,00,000 రూపాయలు. అమ్మాయి కూడా ఇంగ్లీష్ చదువుతుంది కాబట్టి ఆమెకు సహకారం ఇస్తాం. అట్లాగే ఆ అబ్బాయి స్కూల్ ఫీజు, ఆ తర్వాత ఆయనకు కూడా 10th దాకా వచ్చే డబ్బులు ఇవన్నీ కూడా కేర్ తీసుకోవాలి. అట్లాగే మారుతి సాగర్ చెప్పినట్టుగా ఒకవేళ ఇదంతా యాక్సిడెంట్ పాలసీ ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే అది కూడా ఒక 5 లక్షలు ఇస్తుంది. ఇవన్నిటి మీద శ్రద్ధ పెట్టండి. మీకు నిజంగా ప్రత్యేకమైన అభినందనలు. ముఖ్యంగా శేఖర్ సాగరు, రమేష్, విఠల్, రాజిరెడ్డి, మిగతా అందరూ మన మిత్రులందరికీ కూడా, అలాగే దాత ప్రవీణ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఒక జర్నలిస్టు వెళ్ళిన జర్నలిస్టు